ఆడవాళ్ళు మీకు జోహార్లు. మనం వీర నారీమణుల గురించి వింటూ ఉంటాం, ఉప్పొంగిపోతూ ఉంటాం. ఇప్పుడు దురదృష్టం ఏంటంటే క్రూర నారీమణుల గురించి చెప్పుకోవాల్సిన దుస్థితి మనకొచ్చింది. ఆడవాళ్ళంటే ఎంతో సున్నిత మనస్కులై, సున్నితంగా, సౌకుమార్యంగా, లావణ్యంగా, ఎంతో ముగ్ధ మనోహరంగా ఉంటారని కవులు వర్ణిస్తారు. మనం చూస్తూ ఉంటాం. అసలు వాళ్ళలో ఏమవుతుంది? అసలు సభ్య సమాజం ఎటుపోతుంది? దీనికి బాధ్యులు ఎవరు? అంటే సంఘటనలు కొన్నే కావచ్చు, కానీ ఆ సంఘటనలు ఏ రకంగా జరుగుతున్నాయి, ఏ రకంగా జరిగాయని చూస్తూ ఉంటే అసలు ఎటు వెళుతోంది? అమ్మతనం ఏమైపోతుంది? మాతృత్వం ఏమైపోతుంది? ఆడవాళ్ళలో ఉన్న ఆడ మనస్తత్వం ఏమైపోతుంది అనేది వింటూ ఉంటే చాలా బాధేస్తుంది, భయమేస్తుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో జరిగిన 2-3 సంఘటనలు నేను మీతో మనవి చేసిన తర్వాత దీని గురించి ప్రత్యేకించి నా విశ్లేషణ ఏదో మీకు సోదాహరణంగా చెప్తాను. చూస్తూ ఉంటే హనీమూన్ అని తీసుకువెళ్ళి ఖూనీమూన్ కింద మారుస్తున్నారు. ఖూనీలు చేయడం ఏమిటో నాకు అర్థం కావట్లేదు. ఆడవాళ్ళు పెళ్లి చేసుకుని ఒక వ్యక్తి అయిన ఇంతకుముందు ఆడవాళ్ళ జీవితాలు పాడు చేశారు, కట్నం పేరుతో వాళ్ళని ఏదో కన్నీటి మంటల్లో కలిపేశారు, అది ఇది రకరకాలు చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఆడవాళ్ళు ఏదో ఒక టైంలో ఏంటంటే ఆడవాళ్ళు తల్లిదండ్రుల గుండెలపై కుంపటిలా తేరంటారు. ఇప్పుడు వీళ్ళే కుంపటి కాదు మంట పెట్టేస్తున్నారు, తల్లిదండ్రులకు కూడా గుండెలుగా నిలబెట్టి తగలెట్టేస్తున్నారు. పెళ్లి చేసుకుని అసలు భారతదేశం అంటే ఒక దాంపత్యానికి ప్రతీక. ఈ దంపతులు ఆ దాంపత్య జీవనం గురించి ప్రత్యేకించి చెప్పుకోవాలంటే ప్రపంచ దేశాల్లో భారతదేశం ఎన్నో యుగాల నుంచి సీతారామచంద్రుల దగ్గర నుంచి ఎవరైనా తీసుకున్న ఎన్ని జంటలు రాధాకృష్ణులు ఎంతమందిని తీసుకున్నా కూడా ఆ దంపతులు కలిసి ప్రయాణం జీవనయానం అలాగా నిండు నూరేళ్ళు అలా వెళ్ళడం, ఒక కుటుంబ విలువలు, కుటుంబ పరిస్థితులు, కుటుంబంలో ఎన్నో సుఖ దుఃఖాలు ఇన్ని మనం చూసాం. అయితే ఇప్పుడు ఏమిటో ఈ హనీమూన్ పెళ్ళి చేసుకుంటారు. పెళ్ళి చేసుకొని హనీమూన్ తీసుకెళ్ళి అక్కడ పెళ్ళిడితో కలిసి కట్టుగా ప్లాన్ చేసి భర్తకి ఏమీ తెలియకుండా, అభం శుభం తెలియకుండా కూల్ మర్డర్. దాన్ని మళ్ళీ ఎవరో ఏదో చంపారంటే క్రియేటివిటీ మన దీంట్లో. ఒకప్పుడు ఏదైనా సినిమాలు చూసి పాడయ్యారు, ఇంకోటి చూసి పాడయ్యారు అనుకోవడానికి ఉండేది ఎవరైనా సరే. ఇప్పుడు వీళ్ళని చూసి సినిమాలు కొత్త క్రైమ్ స్టోరీస్ తయారు చేసుకునే పరిస్థితి ఉంది. అసలు ఆడవాళ్లలో ఇలాంటి క్రిమినల్ మైండ్ సెట్ ఎందుకు వస్తుంది? అందరూ కాదు, చాలా సంఘటనలు చూసిన తర్వాత ఇది ప్రమాదకర స్థాయిలోకి వెళుతున్న తరుణంలో అందరూ నోరు నొక్కుకున్నారు. దీనికి ప్రభుత్వాలు ప్రతి మనిషి బాధ్యత వహించి ఇటువంటి మైండ్ సెట్ కారణం ఏదైతే అన్వేషించి దాన్ని ఇప్పుడే మొగ్గలోనే తుంచకపోతే ఈ ఆడవాళ్ళు, సౌకుమార్యంగా ఉండే ఆడవాళ్ళు, అంటే పూలు గుచ్చాల్సిన ఆడవాళ్ళు కత్తులతో మర్డర్లు చేసి ఫ్యాక్షనిస్టులుగా తయారవుతారంటే మనకు ఆశ్చర్యం. ఎటువంటి పర్పస్ లేదు. ఇలా ఈ హనీమూన్ అని చెప్పి పెళ్ళి ఎవరినో నచ్చని వాడినో దేనికో ఒక ప్రలోభానికి గురై చేసుకోవడం, తర్వాత పాత ప్రియుడితో కలిసి సుపారీలు ఇచ్చి చంపించడమట. ఏమిటో అసలు ఈ సుపారీ అనేది ఫ్యాక్షనిస్టులు ఇలాంటి పెద్ద పెద్ద బడా మనుషులు చేసే పనికి సుపారీలు 4 లక్షలు 5 లక్షలు ఇచ్చి వాళ్ళ యొక్క చెప్పి పట్టుమని 15 రోజులు ఉండకుండా నీకు దీనివల్ల వాళ్ళు సాధించేది ఏముంది? ఈ నేర ప్రవృత్తి ఎందుకు వాళ్ళల్లో కలుగుతోందని మనకు అర్థం కావట్లేదు. అలాగే ఒక ప్రియుడు ఒకడు ఉంటాడు, తర్వాత ఇంకోడెవడో మొగుడు ఉంటాడు. ఆ మొగుడిని ప్రియుడి సాయంతో చంపేయడం ఏమిటో అసలు చాలా చాలా గమ్మత్తుగా ఉంది. ఈ సమాజం గురించి బాధపడదు ఇవన్నీ చెప్పాల్సిన అక్రమ ఆలోచనలు, అక్రమ సంబంధాలు, దేనికి ఇలా తయారవుతున్నారు ఈ ఆడవాళ్ళు? అలాగే చూస్తే కనుక ఎన్నో ఏళ్ళు కాపురం చేసిన తర్వాత అన్యోన్యత ఏర్పడిన తర్వాత భర్తతో జీవన విధానం చేసిన తర్వాత భర్త ఎవరో వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఎవరికో ఆస్తి ఇచ్చాడని చెప్పేసి వాళ్ళ కళ్ళల్లో కారం కట్టి ఆయన మళ్ళీ డీజీపీ అది ఒకటి విన్నాం సంఘటన. ఆయన్ని అత్యంత కిరాతంగా కత్తిపోటు పొడిచి మరి చంపేయడం. తర్వాత తండ్రి ఫోను చేయకు, మాటమాటికి మగవాళ్ళతో మాట్లాడుకు ఎవరైనా కానీ అని చెప్పి దండించినందుకు ఆ తండ్రిని నైలాన్ వైరు చుట్టి పేకెక్కి చంపేశాడు. దాంట్లో విచిత్రం ఏంటంటే ఆడవాళ్ళు శత్రువు ఉంటారు. ఇక్కడ ఇలాంటి చావుల్లో మర్డర్స్లో ఆడవాళ్ళు మిత్రులు అయిపోతున్నారు. విచిత్రం ఏంటంటే అలా చంపేసిన ఘటనలో ఆ తల్లి కూడా ఆ పిల్లకి సహాయం చేసిందట. ఇది ఒక్క చోట ఒక రాష్ట్రంలోనో ఇప్పుడు ఎక్కడైనా క్రైమ్ ఉందంటే ఇంతకుముందు బీహార్లో క్రైమ్ ఎక్కువ ఉండేది, లేదా ఇంకో చోట ఎక్కడ చదువు నిరక్షరాస్యత ఎక్కువ ఉన్న చోటు ఉండేది, అలా ఉండేది. ఇప్పుడు అలా కాదు. దేశం మొత్తం కాశ్మీర్ టు కన్యాకుమారి
అంటే కింద నుంచి పైదాకా. మొన్న ఒక హనీమూన్ గంట రాజస్థాన్లో జరిగితే ఈ క్రితం వారంలో ఇక్కడ గద్వాల్, మన ఈ చుట్టుపక్కల గద్వాల్లో ఆ అమ్మాయి ఒకటి ప్రేమించింది, ఇంకోటితో పెళ్లికి ఒప్పుకుంది, పాపం వాడిని అర్ధాంతరంగా చంపేసింది. ఇక్కడ కూడా ఆ ప్రియుడికి మళ్ళీ పెళ్ళయింది. ఇక్కడ వీళ్ళతో పాటు ఈ మర్డర్ చేసే వాళ్ళలో తల్లులు కూడా సాయం చేయడం చాలా దుర్మార్గమైనటువంటి హేయమైనటువంటి చర్యగా మాట్లాడుకోవచ్చు. అలా ఆడవాళ్ళకి ఏమవుతుంది అంటే, అలాగని ఇప్పుడు సమస్య స్త్రీలకు సంబంధించిన సమస్య కాబట్టి, ఎందుకంటే ఒకప్పుడు ఏదో ప్రేమికుడిని పేరుతో వాళ్ళు పైశాచికంగా చేశాడు, ఆ పైశాచికంగా చంపాడు అని చెప్పేసి మనం చూస్తుంటాం. అక్కడ ప్రేమకు ఒప్పుకోలేదని యాసిడ్ దాడి చేశాడు, లేదా వెళ్తూ ఉంటే మా అమ్మాయిని చెప్పాడు, అలా మనం హృదయ విదారకంగా విన్నాం. అవి అలాగే కొంతమంది వాళ్ళ ప్రేమ ఒప్పుకోవట్లేదు, వాళ్ళ కులాలు వేరు మతాలు వేరు అని చెప్పిలో పరువు హత్యలు కూడా విన్నాం. ఇవేంటి, ఇవి విచిత్ర హత్యలు, హనీమూన్ హత్యలు, అసలు వీటిని ఏమంటారు? అంతా ఆడవాళ్ళకి ఏమవుతుంది అంటే, ఇది నేను యూనివర్సల్గా మాట్లాడలేదు, యూనివర్సల్గా మారక ముందే జాగ్రత్త పడాలనే ఉద్దేశంతో చెప్తున్నా. నిన్నటికి నిన్న అంటే 10వ క్లాసు అంటే ఎన్నేళ్ళు ఉంటాయి? 16 ఏళ్ళు. 16 ఏళ్ళ బాలిక తల్లి ప్రియుడితో మాట్లాడొద్దని ఇంకోటి చెప్పిందని చెప్పి కలిసి ఆవిడని చంపేశారు. తల్లి మళ్ళీ దొరుకుతుందా? అంత ఆలోచించే స్థితి ఉంటుందా? అంటే ప్రేమతో ఇంతకుముందు యాసిడ్ దాడులు చేసిన దానికన్నా ఈ ఆడవాళ్ళల్లో ఈ కామంతో, ప్రియుడు అంటే కామమే అక్కడ, ఆ కామంతో చేసే హత్యలు చాలా దారుణంగా ఉన్నాయి. చాలా కిరాతకంగా హత్యలు చేస్తున్నారు. ఎంత పువ్వుల్లా స్వచ్ఛంగా, ఎంత సౌకుమార్యంగా ఉండాలంటే ఇప్పుడు రేపొద్దున ప్రతి ఒక్కళ్ళు హనీమూన్కి వెళ్ళాలంటే భయపడే సంఘటనలు జరుగుతాయి. వీళ్ళు ఉగ్రవాదులు అందామా? అంటే ఈ కామోద్రేకాలు ఎక్కువైపోతున్నాయా, లేదు ఏదైనా హీరోయిజం ఎలివేట్ అవుతుందనా? ఎందుకు ఈ కిరాతక ప్రవృత్తి, పైశాచిక ప్రవృత్తి, కామ ప్రవృత్తి ఇంతలా ఎందుకు పెరిగిపోతుంది? దీనికి కారణం ఎవరు? అంటే ఇవన్నీ ఏకరో పెట్టి జనాలకు, అసలు నన్ను అడిగితే ఇలాంటి క్రిమినల్ న్యూస్లు తీసుకెళ్ళకూడదు. తీసుకెళ్ళిపోతే ఏ ఇంట్లో ఏం జరుగుతుందో తెలియట్లేదు. 10 ఏళ్ళ అమ్మాయి నుంచి 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా అసలు మన సాటి మనిషిని ఎలా చంపేస్తున్నారు అంటే, కోడిని చంపి కూర చేసుకున్నంత ఈజీగా మగవాళ్ళని చంపేస్తున్నారా? అంటే నేను మగ పక్షపాతిగా మాట్లేదు. మళ్ళీ వీళ్ళకి చాలా బలహీనంగా ఉంటారు, వీళ్ళంతా అబలలు. అంటే వీళ్ళకి మహిళా చట్టాలు, ఫోక్సో చట్టాలు, మహిళా చట్టాలు, ప్రత్యేక ఈ దిశ అని ఇలాంటి చట్టాలు వీళ్ళకి ఏదో అయిపోతుందని చెప్పి. మరి ఇప్పుడు ఇటువంటి కేసుల్లో ఇప్పుడు మగవాళ్ళు ఏమిటి ప్రత్యక్షంగా ఇలా హనీమూన్కి తీసుకెళ్ళి చంపేయడం ఏంటండి? అసలు దరిద్రం కాకపోతే. చాలా దారుణంగా ఉంది. ఈ పరిస్థితి తక్షణమే మారాలి. ఏం జరుగుతోంది? ఇంత నేర ప్రవృత్తి భారతదేశంలో, భారత మహిళల్లో కలగడం చాలా 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 దురదృష్టం, శోచనీయం. ఇంకా మాట్లాడితే ఇంకా సమబుద్ధి ఇవ్వాలి, వాళ్ళల్లో మహిళా సాధికారత రావాలి, మహిళా స్వాలంబన రావాలి అని ఇంకా ప్రభుత్వం ఏదో చెయ్యాలని చెప్పి ఇంకా కేంద్ర స్థాయిలో ప్రభుత్వాలు ఆలోచిస్తూ ఉంటే, వాళ్ళకి 33% కాదు 50% రిజర్వేషన్ ఇవ్వాలి, అన్ని చోట్ల చదువుల్లో వాటిలో సమాన ప్రతిపత్తి కలిగించాలని చెప్తే, ఇప్పుడు ఈ క్రూరమైనటువంటి ఆలోచనలో కూడా వాళ్ళు సమానంగానే ఇంకా మాట్లాడితే మగవాళ్ళని దాటి ఎదిగిపోతున్నారా అనిపిస్తోంది. దీనికి కారణం ఎవరు? మామూలుగా ఏంటి, ముందే అనే పరిస్థితి వచ్చింది. ఇంటికి తల్లిదండ్రుల పెంపకం సరిగా లేదని ఒక శాలిటీ మాట తల్లిదండ్రులు ఎంతో అల్లారు ముద్దుగా, ఎంతో కష్టపడి వాళ్ళు ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని పెంచుతారు, కానీ వీళ్ళంతా క్రిమినల్స్ అవ్వాలని ఏ తల్లిదండ్రులు ఎక్కడ ఆలోచన. ఇంకో విషయం ప్రత్యేకించి గమనిస్తే ఇందులో స్థాయి భేదాలు. ధనికుల దగ్గర నుంచి పేదవాళ్ళు కూలి పని చేసుకునే వాళ్ళ ఆడవాళ్ళ దాకా కూడా ఇదే రకమైనటువంటి ఈ నేర ప్రవృత్తి కనబడుతుందన్నమాట. ఇక్కడ దీనికి ప్రత్యేకించి కారణాలు అన్వేషించట్లేదు. వాళ్ళ షార్ట్ టెంపరు, వాళ్ళలో ఇంత కక్ష ఉంటుందా? క్షమించే గుణం భూమాత అంటే ధరిత్రికి ఉండవలసినంత క్షమాగుణం ఆడవాళ్ళలో ఉంటుంది. మామూలుగా మొగుడు తాగి తందనాలు చేసినా ఈ ఆడవాళ్ళకి ఆ క్షమించే ప్రవృత్తి, సహన గుణం ఇన్ని ఉంటాయి కదా. అలాంటిది ఇక్కడ ఇలా జరుగుతోంది ఏంటి? చాలా దారుణం ఇది. కాబట్టి దీనికి తల్లిదండ్రుల పెంపకం అని చెప్పి తల్లిదండ్రులు నిందించారు. తల్లిదండ్రులు ఎంత హృదయ విదారకంగా ఏడుస్తారు ఇటువంటి విషయాలు చూస్తే. అసలు మొత్తం ఈ మైండ్ సెట్ ఎందుకు ఈ రకంగా చేసుకుంటున్నారు? ఇంతకుముందు చెప్పుకున్న సినిమా వాళ్ళని చూసి మంచి నేర్చుకొని సినిమాలో కూడా ఇటువంటి ఘటనలు మనం ఇక్కడ చూడం. ఎక్కడ ఏదైనా మగవాళ్ళు హీరోలుగా చిత్రీకరించి
ఆ ఆ హీరోలు చేసే చర్యలను చూపిస్తారు కానీ ఆడవాళ్ళని అంత అత్యంత కిరాతకంగా మనం ట్రీట్ చేసి మర్డర్స్ చేసేసే క్రిమినల్స్లో ఎక్కడా చిత్రీకరించినట్టుగా లేవు సిరీస్లో కానీ ఇంకో చోట కానీ. మహా అయితే సీరియస్ నేను చూసిన వరకు అత్తా కోడళ్ళ గొడవలు, అత్త కోడళ్ళ మధ్య విభేదాలు ఇలాంటివి చూస్తాం. వాళ్ళ మధ్యటువంటి అసహనాలు, ఫ్రస్ట్రేషన్ చూస్తాం. కానీ ఇలాగ మర్డర్స్ చాలా ఈజీగా చాక్లెట్ తిన్నంత ఈజీగా, ఐస్ క్రీమ్ తిన్నంత ఈజీగా ఈ మర్డర్ చేయడం అంటే అసలు ఆ పువ్వులు తలలో ధరించే ఒక క్వాలిటీ ఆడవాళ్ళకు ఉంటుంది. అది ఎందుకు? ఆ పువ్వులంత సౌకుమార్యంగా వాళ్ళు ఉంటారు. పువ్వుల పరిమళం అంతా, పూలకు వచ్చే పరిమళం అంతా పరిమళం వాళ్ళల్లో ఉంటుంది అని చెప్పేసి అసలు ఆడవాళ్ళంటే అమ్మాయిల దగ్గర నుంచి వాళ్ళ అమ్మతనానికి దారి చేస్తారు, తల్లులు అవుతారు. అటువంటి అమ్మతనం కూడా మర్చిపోయి ప్రియుల కోసం, వాటి కోసం, ఆస్తుల కోసం పిల్లలు కూడా కిరాతకంగా హత్య చేస్తున్నారు. అసలు భర్తల్ని మార్చడం, భర్తల్ని ఏమార్చడం ఇలాగ నూటికో కోటికే ఉండేవి. ఈ కేసులు కూడా చాలా పెరుగుతున్నాయి. ఇవి కూడా ఇది కొత్తగా దీనికి సెక్షన్లు ఎందుకు, వీళ్ళకి చట్టాలు ఎందుకు, ఇంకా ఇలా ఇలా తయారవుతుంటే వీళ్ళని అసలు ఏ రకంగా చేయాలి? మళ్ళీ మహిళల్ని ఏదైనా అన్నా, మహిళల మీద ఏదైనా చిన్న మాట జరిగినా ఎన్నో చట్టాలు సపోర్ట్ ఇస్తుంది భారతదేశం. భారతదేశంలో మహిళలకు ప్రత్యేకించి అంటే పూజ చేసేంత విలువని మన భారతదేశం ఇచ్చింది. దీనికి పెంపకం కాదు, వీళ్ళ మైండ్ సెట్ మారడానికి కారణం ఒకటి రకంగా కానీ దాన్ని మంచి విషయమే తీసుకోవాలి. కానీ ఆర్థికంగా వాళ్ళకి స్వేచ్ఛ బాగా విపరీతంగా రావడం వల్ల, లేదా సుపారీకి 4-5 లక్షలు ఇచ్చినారంటే ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ ఆర్థిక స్వేచ్ఛ విపరీతంగా పెరిగి ఫైనాన్స్ ఫ్రీడమ్ రావడం వల్ల వాళ్ళలో తెలియకుండా అంటే వాస్తవిక పరిస్థితులు మర్చిపోయి ఏది చేసినా చెలాబడుతుంది, మేము ఎప్పటిదాకా తొక్కేసామని మానసికంగా వాళ్ళలో వాళ్ళు ఏదో క్రియేట్ చేసుకుని ఇటీవల కాలం చూస్తే అంటే సిగరెట్ స్మోకింగ్ అంటే ఇది మొత్తం అందరినీ అంటున్నానని దయచేసి అనుకోవద్దు. ఆడవాళ్ళందరూ కూడా కళ్ళు తెరవండి. మీ పక్కన మన పక్కన ఉన్న ఆడవాళ్ళల్లో ఇటువంటి ప్రవృత్తి పెరుగుతుందంటే దానికి ఎన్నో మంచి విషయాలు చెప్పి, ఇంతకుముందు ఆడవాళ్ళు ఇటువంటి ప్రవృత్తులు కలగకుండా ఎన్నో పూజలు, నోములు, వ్రతాలు ఇలాంటివన్నీ ఉండే వాళ్ళల్లో ఒక తమాయించుకునే గుణం, వాళ్ళలో ఒక సహనపరమైనటువంటి శిక్షణ కుటుంబ జీవన విధానంలో ప్రత్యేకించి ఇచ్చేవారు. ఇప్పుడు అవన్నీ పోయి చదువు, ఉద్యోగం ఈ వీటి పేరుతో వాళ్ళల్లో ఒక అంటే స్వేచ్ఛ అంటే విచ్చలవిడితనం కాదు, బరి తెగించడం కాదు. అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మగవాళ్ళే కదండి, మగవాళ్ళలోనైనా ఆడవాళ్ళైనా నేర ప్రవృత్తి ఇలాంటి సంఘటనలు జరిగితే దాన్ని అందరం ముక్త కంఠంతో ఖండించి తీరాలి. ఇటీవల కాలంలో జరిగిన కొన్ని సంఘటనలు, రోజు రోజుగా జరుగుతున్న సంఘటనలు చూసిన తర్వాత మాత్రమే ఈ రకంగా ఆడవాళ్ళందరినీ ఉద్దేశించి కాదు, ఏదైనా ఒక జాతిని ఉద్దేశించి మాట్లాడొద్దు. వాటి జాతిలో జరిగే విషయాలు మనం మాట్లాడుకుంటాం కానీ వాళ్ళందరినీ ఉద్దేశించి చేసి దీన్ని వివాదం చేసేది మనందరం కళ్ళు తెరవాలని చెప్తా. రాను రాను పిల్లల విషయంలో కానీ, ఆడపిల్లల విషయంలో కానీ ఈ మొబైల్ ఫోన్ చాలా చాలా దారుణమైనటువంటి పాత్ర పోషిస్తోంది. అది టెంప్ట్ చేస్తుంది. దానివల్లనే ఇటువంటి వాడి కలుగుతుంది. కాలక్షేపం ఎక్కువ ప్రతి ఒక్కడి చేతిలో, పసిపిల్లవాడి దగ్గర నుంచి పండు ముసలి దాకా ప్రతి ఒక్కరి మొబైల్ ఫోన్ మనల్ని కబళించే ఒక పెద్ద పిశాచిలాగా, రాక్షసులాగా కనపడుతుంది. దాంట్లో సెల్ఫ్ కంట్రోల్ ఉండట్లేదు. కాబట్టి మనం ప్రతి ఒక్కళ్ళు ఆ చెడు ఎలా పెరుగుతుందో వైరస్ లాగా మనం కూడా మంచిని కూడా ఒక పక్కన అలా పెరిగితే కనీసం బ్యాలెన్స్ అవుతుంది. ఏదో రోజు మంచి నిలబెడుతుంది, చెడిపోతుంది. లేదంటే మన స్త్రీమూర్తుల గౌరవం కించపరిచేలా ఉంది. ఎప్పుడు ఏ స్త్రీమూర్తి ఎవరిని హత్య చేస్తుందో తెలియని పరిస్థితి ఉంది. స్త్రీలంటే దేవతలకి దేవతా స్వరూపాలు, ఒక రకంగా దేవతలకు ప్రతిబింబాలని చెప్పుకుంటుంటారు. అటువంటి స్త్రీలలో అలాగే తల్లిదండ్రుల్ని ఏమార్చి ఎవరితోనో ప్రేమించామని పేరుతో లేచి వెళ్ళిపోవడం, వాళ్ళకి చాలా మానసిక అంటే అసౌకర్యానికి గురి చేయడం, బాధకు గురి చేయడం, అదే రకంగా ఎదిరించడం, తెగింపు, బరి తెగింపు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. అంటే ఇక్కడ ఈ పరిస్థితుల్లో దయచేసి మగపిల్లలు అలా లేరా, మగవాళ్ళు ఇలాంటి వాళ్ళు లేరా అని ఇక్కడ ఈ విషయంలో మహిళా సంఘాలు మళ్ళీ అలాగే ఫెమినిజం అనుకుంటూ రాకూడదు. ఇక్కడ జరుగుతున్న తతంగానికి, ఇక్కడ ఈ ఆడవాళ్ళలో పెరిగిపోతున్నటువంటి నేర ప్రవృత్తికి దానికి మనం ఏం చేయాలి? నెమ్మదిగానే మొదలెడుతుంది. ఎక్కడైనా వైరస్ అనేది ఒక చోట మొదలుతుంది, ఇలా ఇది ఒక ప్రేరేపణ అయ్యి ప్రతి చోట ఇలా జరిగితే మన చేతులు దాటిపోయే ప్రమాదం ఉందని చెప్పడం. మగపిల్లల్ని కంట్రోల్ చేయాలి, ఆడపిల్లల్ని కంట్రోల్ చేయాలి. అదే కాక ఎవరికి వాళ్ళ స్వీయ నియంత్రణలో ఉండాలి. ఆ వయసు తెచ్చిన ప్రభావం వల్ల, లేదంటే మనసు తెచ్చిన ప్రభావంలో వాళ్ళు ఏదైనా
దురాలోచనలు వస్తే, కామ ఆలోచనలు వస్తే, హత్య ఆలోచనలు వస్తే వాళ్ళు క్రిమినల్స్గా మారకూడదు. భారతదేశంలో ప్రతి స్త్రీ ఒక దేవతా స్త్రీ అని మనం ఇప్పుడు చెప్పుకున్నాం. అందుకే అటువంటి పుణ్యమూర్తుల విషయంలో జరగకూడదు. దానివల్ల మన సంస్కృతి, మన భారతదేశం యొక్క జీవన స్థితిగతులే మారిపోతే, మగపిల్లవాడు కనుక తప్పుదారిలో వెళితే నైతికంగా బాధ్యతగా తల్లి పెడుతుంది లేదా అక్క పెడుతుంది. ఈ ఆడవాళ్ళలో పెడితే అసలుకేం మోసం. ఆడవాళ్ళలో ఇటువంటి చిత్తా ప్రవృత్తులు వస్తే, ఆడవాళ్ళకి వస్తే ఎవరు సర్దుతారు? మగవాళ్ళని తీర్చిదిద్దుతుంది ఒక భార్య, తల్లి. కాబట్టి మగవాడి జీవితంలో వాడు ఎటువంటి పక్కదారులు పట్టకుండా చూడగలిగేది స్త్రీ. అటువంటి స్త్రీమూతే పక్కదారులు పెడితే సమాజం ఏమైపోతుంది? ఖచ్చితంగా అందరం ఆలోచించదగ్గటువంటి సబ్జెక్ట్ ఇది. ఇప్పుడు పిల్లలు అదే కదా, తల్లిదండ్రులు పెంపకమని మీ పెంపకం బాలేదనడానికి లేదు. ఇటువంటి చాలా సమాజం తెచ్చిపెట్టిన దరిద్రాలు ఇది. ఈ క్రిమినల్ సైకాలజీ ఎందుకు వస్తుంది? పిల్లలు తప్పటడుగులు వేస్తే చేతులు పట్టుకొని నడిపిస్తారు. ఈ తప్పుటడుగులు వేస్తే ఏ తల్లి చేతులు పట్టుకోలేదు, కాళ్ళు పట్టుకోలేదు. కాబట్టి జీవితాలను పాడు చేసుకోవద్దు, ఇంకొకటి జీవితాల్లో ఆటలాడుకోవద్దు, ఇంకో జీవితాలను చిన్నాభిన్నం చేయొద్దు. ఆడైనా మగైనా ఇంకో జీవితాలను హరించి వేయద్దు, హత్యలు చేయొద్దు. దయచేసి ఆలోచించుకోండి. చిన్న చిన్న తుచ్చమైన కోరికల కోసం ఒక మనిషి ప్రాణం తీయడం అనేది మహా నేరం. జీవితం చాలా విలువైనది. ఆడపిల్లగా జీవితం ఇంకో మనిషికి తన పునర్జన్మి ఎత్తి ఇంకో మనిషికి జన్మనిచ్చేది ఆడది. అటువంటి ఆడది ప్రాణాలు తీసే అలా కిరాతంగా ఎందుకు తయారవుతోంది? అందరూ ఆలోచించుకోవాలి. మన భారతీయతకు ఉన్నటువంటి బలమే స్త్రీమూర్తి. ఆ స్త్రీమూర్తి వీక్ అవ్వకూడదు. మళ్ళీ ఎవరూ కూడా ప్రపంచ దేశాలు ఏవకుండా మన భారతదేశం కానీ, మన భారతదేశంలో ఆడవాళ్ళు కానీ వేలు పెట్టే పరిస్థితి రాకూడదు. ఈ అక్రమ ఆలోచనలకి మనమందరం కూడా దీన్ని నివారించడానికి, దీన్ని నిరోధించడానికి మనమందరం కూడా ఒక ఉద్యమంలా చేయాలి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఇప్పుడు కౌన్సిలింగ్ అంటారు కదా, ఇటువంటి ప్రవృత్తి కనబడిన వాళ్ళందరికీ కూడా మంచి మాట చెప్పగా ఎక్కుతుంది ఖచ్చితంగా. తినక వేము తీయగా ఎలా ఉంటుందో తినక తీపి కూడా చేదుగా ఉంటుంది. కాబట్టి మనం చెప్పగా చెడిపోయి మంచి రావచ్చు. వినగా వాళ్ళలో కూడా ఆలోచనలు ఉంటే మార్చుకోవచ్చు. ఎక్కడొక్కడ ఇలాంటి సంఘటనలకి వత్తాసు పలకద్దు. టీవీల ముందు వాళ్ళు వచ్చి వాళ్ళని సమర్థించొద్దు. అలాగని వాళ్ళు వేలు పెట్టి చూపొద్దు. మన ఇంటి ఆడపిల్లలు ఈ రకంగా తయారవుతుందంటే మనం ఏం చేయాలి? వాళ్ళని అల్లరి చేసుకోవద్దు. అసలు వాళ్ళలో అటువంటి ఆలోచనలు అటువంటి రావడం దురదృష్టం రాకుండా మొగ్గులోనే వాటిని తుంచేయాలి. ప్రతి ఒకళ్ళ ప్రేమగా అభిమానంగా ఒకళ్ళతో ఒకళ్ళం మనం కలగలిసి జీవిస్తే ఇటువంటి సమస్యలు రాదు. ఎవరికి వాళ్ళు ఏమో తెలియదు. పొద్దున ఇంట్లోంచి వెళ్ళిపోయాం, పొద్దున 7ంటికి, రాత్రి ఇప్పుడు 12ంటికి వచ్చాం అంటే అక్కడ కుటుంబ జీవనం. ఒక కుటుంబంలో నలుగురు కలిసి ఉంటారు, నలుగురు 4 దాలుగా ఉంటారు. ఎవరు ఎటువైపు పోతారో తెలియదు. తర్వాత ఇటువంటి సంఘటన జరిగిన తర్వాత అప్పుడు లబోదీపం అంటే కుదరలేదు. మనం ఒక కుటుంబమైనా మనుషులమైనా మెషిన్లతో అంటే టీవీలు కానీ, మొబైల్ ఫోన్లు కానీ, వీళ్ళతో సహజీవనం చేయడం మానేసి ఒకళ్ళొకళ్ళ కష్ట సుఖాలు అంతరంగాన్ని పంచుకుంటే ఇటువంటివి జరగవు. ఇక్కడ జరిగే ఈ స్త్రీమూర్తులు ఇటువంటి క్రిమినల్స్గా చేసినటువంటి స్త్రీమూర్తుల్లో కూడా వాళ్ళల్లో ఆ ఓదార్పు తక్కువైంది. ఏదైనా షేర్ చేసుకోవడానికి ఎవరు ఎవడో పిచ్చివాడు ప్రియుడు షేర్ చేసుకున్నది అంతా వాడికి పిచ్చేస్తారు. ఆఖరి జీవితం ప్రాణాలు కూడా వాడికి అప్పచెప్పేస్తారు. ఆ ప్రియుడి దగ్గర వాడికి పొందింది ఏంటి? ఓన్లీ కామం కాదు, ఇంకాస్త ఏదో ఊరట, ఒక ఓదార్పు జరుగుతుందన్నమాట. బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ కూడా జరిగేది అదే. గుర్తుపెట్టుకుంటే కనుక ఆడపిల్ల వాళ్ళు మా ఇంట్లో మా అమ్మ నాన్న పట్టించుకోవట్లేదు, ఏదైనా చెప్దామని వినట్లేదు నా మాట అనేది ప్రియుడు అంటే ముందు బాయ్ ఫ్రెండ్, తర్వాత ప్రియుడు, దాని పెద్ద ఏం లేదు. చెప్పుకోవడం వాళ్ళు అయ్యో ఇలాగా అనేసరికి శాంతం మొత్తం వాళ్ళకి అలా అనిపించడం, ఎవరైతే అడ్డుగా ఉన్నారో వాళ్ళని తొలగించేసుకుందో అనే విపరీత ధోరణులకు గురవడం ఈ ఆడవాళ్ళు జరుగుతుంది. ఇటువంటి తయారైన వాళ్ళ మీద మనం జాలి చూపించాలి. వీళ్ళకి కౌన్సిలింగ్ అవసరం. మనం అందరం కూడా ఆ కౌన్సిలింగ్ విషయంలో పొరుగువాడికి సాయపడి అంటే పొరుగువాడికి ఇటువంటి సాయపడాలి, మనం మాట్లాడాలి. అలాగే ఇలా జరిగిన వాళ్ళు ఇలా విలన్స్లో కూడా చెప్పక్కర్లేదు. ఇటువంటి కామ ప్రవృత్తి చూసి వాళ్ళందరినీ ఇలా చూడక్కర్లేదు. మొత్తం రేపు పొద్దున మన పక్కింట్లోనే జరగచ్చు, రేపు మన ఇంట్లో జరగచ్చు ఇటువంటి విషయాలు. కాబట్టి ఇక్కడ ఈ సమస్య వచ్చింది కాబట్టి సమస్య వరకు మాట్లాడుకుని మొత్తం అందరికీ ఆడలేదు మగ సమాజంలో ప్రతి ఒక్కరికి నైతిక బాధ్యతగా ఫీల్ అయ్యి అబ్బాయిలే కాదు అమ్మాయిలే కాదు ఇటువంటి వాళ్ళలో ప్రవృత్తి పెరగకుండా మనం ఎన్నో విషయాలు నైతిక సంబంధించిన విషయాలు వ్యక్తిత్వ వికాస పాఠాలు మనం అందరం చెబుతూ ఉండాలి. దానికి అందరం కలిసి పూనుకుంటే ఇది చిన్న డిస్టర్బెన్స్గా మనం ఫీల్ అయ్యే సమాజానికి ఇది ఇంకా ఈ
ఇది పెరగకుండా మాత్రం చూసుకునే నైతిక బాధ్యత మనందరిపై ఉంది. ముఖ్యంగా తల్లిదండ్రులది, తల్లిది తప్పు, తల్లిదండ్రులది ఉంది, ఉపాధ్యాయులకు ఉంది, అలాగే సాటి మనుషులుగా ఉంది, ఇరుగు పొరుగు కూడా అందరికీ ఉంది. మన కలుపు మొక్క మొత్తం ఒక కలుపు మొక్క వస్తే మొత్తం దాన్ని అంతటిది పాడు చేస్తున్నాడు. ఆ కలుపు మొక్కను ఏరేస్తూ ఉంటారు రైతులు మనం చూస్తే కనుక పొలాల్లో. ఆ బలం వీళ్ళు తీసుకున్నారు. అలాగే ఇటువంటి కలుపు ఆలోచనలు ఏమైనా ఉంటే, అక్రమ ఆలోచన ఉంటే మనమందరం తొలగిస్తే మిగిలిన సమాజం అంతా బాగుంటుంది. వాళ్ళలో ఆలోచన చంపుదాం. ఇటువంటి వాళ్ళని ఏదో అనేయద్దు, వాళ్ళ మీద ఇది కానీ హత్యలు చేయడం మటుకు అమానుషం. అది దానికి క్షమించరాని నేరం. వాళ్ళకి ఎటువంటి సుపారీలు ఇచ్చి డబ్బు ఇచ్చి కిరాయి హత్యలు అంటే అది మనం తట్టుకోలేం. అదే కాకుండా జన్మనిచ్చిన తల్లిదండ్రులు చంపేస్తున్నారు ఆడపిల్ల అంటే అది అసలు తట్టుకోలేం. ఆడైనా మొగైనా పిల్లలు తల్లిదండ్రులు చంపేయడం ఆస్తుల కోసం, వాళ్ళ అన్నమాట అడ్డొస్తుందని, అన్నమాట కాదనిపోతే హత్యేనా కారణం? హత్యేనా? మనం మనుషులమేనా? ఎటు వెళ్తున్నాం? అసలు అర్థపర్థం లేకుండా తయారవుతుంది. దయచేసి అందరూ అర్థం చేసుకోండి. ఇక్కడ చెప్పేది ఏంటంటే మనలో కలుగుతున్నటువంటి ఆడవాళ్ళనే కాదు, ఎవరైనా సరే ఇక్కడ ఆడవాళ్ళు ఇవాళ విషయంలో మనం మాట్లాడుకున్నాం కానీ అందరిలో పిల్లలందరిలోనూ స్థాయి నుంచి చిన్న పిల్లలు ఉన్నప్పటి నుంచి యవ్వనం అంటే ఒక టీనేజ్ అయ్యేంత వరకు మనందరం ఆలనా పాలన ఏదో డబ్బులు ఇచ్చేసి లేదా సెల్ ఫోన్ కొనిపెట్టి ఫెసిలిటీస్ ఇచ్చేసి అనుకున్నాం కానీ అది నిజమైంది కాదు. వాళ్ళకి దగ్గర అవ్వాలి, వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోవాలి. వాళ్ళు ఏదో మేము చేస్తున్నాం కదా కాదు, పెంపకం అంటే ఓన్లీ అన్నీ ఇచ్చేస్తున్నాం, అన్నీ కొనిపెడుతున్నాం కాదు. వాళ్ళు ఏదైనా తల్లికి కానీ తండ్రి కానీ చెప్పుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళని దగ్గరగా తీసుకునే స్వాంతన కలిగించే చూడాలి, దగ్గర అవ్వాలి. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే గిఫ్ట్లు కొని ఇచ్చేస్తాం అనుకున్నాం కానీ కాదు, అది గిఫ్ట్ కాదు. వాళ్ళకి మంచి జీవితం, మంచి ఆలోచనలు కలిగేలా ఉండడమే మనం ఇచ్చే శాశ్వతమైన గిఫ్ట్ అవుతుంది. తల్లిదండ్రుల పిల్లలకి ఇచ్చే గిఫ్ట్ అవుతుంది. అది తెలుసుకోవాలి. కాబట్టి పిల్లల్ని కనిపెట్టుకు ఉండాలంటారు. మానిటరింగ్ చేసుకుంటూ ఉండాలి. మనం అనుమానించమని కాదు నా ఉద్దేశం, మానిటరింగ్ చేసుకుంటూ ఉండాలి. మన పిల్లలంటే మన ఆస్తి, పిల్లలంటే మన భవిష్యత్తు. వాళ్ళ భవిష్యత్తులోనే మన ఆనందం ఉంటుంది. కాబట్టి ఇలాంటి నేర ప్రతికలు వాళ్ళు తయారవుతున్నారంటే అందుకు కారణం మనం కూడా. కాబట్టి దగ్గర అవుతాం, అందరికీ దగ్గర అవుతాం. దగ్గర అవుతే ఇటువంటి సమస్యలన్నీ దూరం అవుతాయి. సెలవు.